నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మార్చి 3వ తారీఖున చంద్రగ్రహణం ఉంది గురుగారు. అసలు ఏ సమయంలో ఉంది, మనం ఎలాంటి నియమాలు పాటించాలి ఒకసారి తెలియజేస్తూ, అలానే చిన్న సందేహం గురుగారు, జనరల్ గా గుడిలు కూడా మూసేస్తూ ఉంటారు కదా గ్రహణ సమయంలో. అంటే దేవతలకున్న శక్తులు కోల్పోతారు అని అంటుంటారు, అది నిజమేనా గురుగారు? ఈ విషయాలు కూడా ఒకసారి చెప్తారా? చాలా మంచి ప్రశ్న వేశారండి. ఎందుకంటే దేవతల శక్తులు కోల్పోవడం అనేది జరగదు గ్రహణం ద్వారా. మరి ఎందుకు మూస్తారు అంటే, గ్రహణ సమయం అనేటువంటిది గొప్ప సాధన చేసుకునేటువంటి సమయం. ఇప్పుడు మీరు నార్మల్ డేస్లో 1 టైం మంత్రం చేస్తే 1 టైమే ఫలితం, కానీ గ్రహణ సమయంలో 1 టైం ఈజ్ ఈక్వల్ టు 1000 టైమ్స్. ఇప్పుడు మీరు 1 గంట సేపు చేశారు మంత్రం, ఇది 1000 టైమ్స్ అనుకోండి. 1000 డేస్ అనుకుంటే ఎగ్జాంపుల్ 3 నెలలు, 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలు ఒక 1000 రోజులు అవుతుంది ఆల్మోస్ట్, దగ్గరలో అటు ఇటుగా. అంటే మీరు ఒక్క రోజు కనుక ఆ గ్రహణం రోజు ఉన్న 4 గంటల సేపు గ్రహణం ఉంటుంది మనకి. 4:57 నుంచి సాయంత్రం పూట 7:53 మధ్యలో ఉంటుంది ఆ రోజు. అయితే అందులో మనకు కనబడే జస్ట్ 25 to 30 మినిట్సే. ఎందుకంటే మనకి సాయంత్రం అవ్వంది చంద్రుడు కనబడ్డు కాబట్టి ఈవినింగ్ 6:22 నుంచి 6:57 మధ్యలో ఏమో కనిపిస్తున్నాడు, అంటే ఇంచుమించుగా అటు ఇటుగా. అయితే గ్రహణ సమయంలో దేవతలే శక్తులు కోల్పోయేటట్టయితే అందరూ కూర్చొని చేసే జపం ఎవరి గురించి చేస్తారు? దేవతా మంత్రమే కదా చేసేది. నారాయణ మంత్రం చేస్తాం, అమ్మవారి మంత్రం చేస్తాం, గణపతిని, స్కందుడిని, శివుణ్ణి, పంచాక్షర నమశివాయ అనుకుంటాం. మరి ఆ సమయంలో జపం చేయమని ఎందుకు చెప్తారు? దేవతా శక్తులే కోల్పోతే కాదు. అక్కడ ఎందుకు మోస్తారు అంటే, శుద్ధి చేసుకునే ప్రక్రియ ఒకటి ఉంటుంది ఒకటి. రెండవది ఏమిటి అంటే, మనకి ఈ పౌరోహిత్యంలో ఉండే వాళ్ళే ఎక్కువగా ఇది పాటిస్తారు. మరి ఆ రోజు గుళ్ళో ఉంటే నువ్వు జపం ఎక్కడ చేసుకుంటావు? అందుకని ఆ సమయంలో లాక్ చేసుకుని చక్కగా జపానికి కూర్చుంటాడు. ఆ 4 అవర్స్ కూడా పట్టు విడుపు స్నానాలు చేస్తారు. 4 అవర్స్, 3 to 4 అవర్స్ ఉంటుంది ఎప్పుడు గ్రహణం. తినకూడదు అంటారు గ్రహణం టైంలో. అయిపోయినాక మొత్తం ఏమి లేదండి, అది రేస్ ద్వారా పనిచేస్తుంది అనడానికి మనకి బోల్డ్ అని మనకి సైంటిఫిక్గానే అర్థమవుతున్నాయి. ఇప్పుడు మనకి ఈ సిగ్నల్స్ ఎట్లా వస్తున్నాయి, ఫిజికల్గా ఏం రావట్లేదుగా. ఎక్స్రే తీస్తాం, ఎట్లా వస్తుంది మీకు? అది రేసేగా ఎక్స్రే. మరి ఎక్కువ సార్లు ఎక్స్రే కనుక పడితే మనిషికి ఎఫెక్ట్ వస్తుందా లేదా? ఇది కూడా అంతే. అయితే ఈ గ్రహణం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, గ్రహణం ఇప్పుడు మనకి థంబ్నెయిల్స్ పెడుతూ ఉంటారు, ఈ గ్రహణంతో ఈ 4 రాసుల వార్లు అపర కుబేరులు, ఈ గ్రహణంతో ఈ 4 రాసుల వాళ్ళు మట్టి గరిచిపోతారు, మసమ్ముకుంటారని పెడతారు. నేను అనేది ఏంటంటే, నీకు నిజంగా అపర కుబేరులు అయిపోయే అంత శక్తి గ్రహణానికి ఉంటే ప్రతి సంవత్సరానికి 4 గ్రహణాలు వస్తాయి. అవునా? ఈ 4 గ్రహణాల్లో కనీసం ఒక్కొక్క గ్రహణంలో 4గురికి మంచి జరుగుతుంది. అక్కడ 3వ స్థానంలోని 10వ స్థానము, 11వ స్థానము, 6వ స్థానంలో ఉండే వాళ్ళకి మంచి జరుగుతుంది. మరి ప్రతి సంవత్సరం ఒక్కొక్క 4 అంటే ప్రతి సంవత్సరం 4 రాసులు వేసుకున్నా కూడా సంవత్సరానికి అన్ని రాసుల వాళ్ళు అయిపోవాలి. మీరు ఇప్పటికీ ప్రతి ఒక్కరు అపరకు వేర్లు అయిపోవాలిగా, లాజికల్గా ఆలోచిస్తే. అవునా కదా? మరి ఎందుకు అవ్వట్లేదంటే, ఇక్కడెక్కడా కూడా శాస్త్రంలో అపరకు వేర్లు అయిపోతారని లేదు, అలానే ఎందుకు పనికి రాకుండా పోతారని లేదు. శాస్త్రంలో ఉన్నది ఏమిటంటే, కొన్ని విషయాల్లో మీరు జాగ్రత్త వహించండి. అంటే గురుగారు, గ్రహణం బట్టి కూడా రాసులకి ఎఫెక్ట్ ఉంటుంది. కొంత ఎఫెక్ట్ ఉంటుంది. అంతేగా ఒకటేసారి మిమ్మల్ని కోటీశ్వరుని చేయదు. కోటీశ్వరుడు అయిపోవాలంటే వాడికి ఎంత యోగం ఉండాలి. వాడేం చచ్చిపోవడం జరగదు, కోటీశ్వరులు అయిపోవడం జరగదు, పెద్ద లాస్లు ఏం జరగవు. లిటిల్ ప్రభావం చూపిస్తుంది. ఇప్పుడు గర్భంతో ఉన్న అమ్మాయి జాగ్రత్తగా ఉండాలంటారు. ఎందుకంటే గర్భంలో ఉండేటువంటి పురుషుడు కావచ్చు, స్త్రీ కావచ్చు, ఎఫెక్ట్ పడుతుందని. ఇప్పుడు ఈసారి ఎవరికి బాగుంది గ్రహణం వల్ల అనేది మాత్రం మనం చెప్పుకోవచ్చు. 4 రాసులు, ఏ రాసుల వారికి జాగ్రత్తగా ఉండాలి తీసుకుంటే, గ్రహణం సింహరాశిలో పుబ్బా నక్షత్రంలో పడుతుంది. సో అందుకని ఫస్ట్ మేషం వారికి సంతానం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మేషం వారికి గర్భవతులు జాగ్రత్తగా ఉండాలి, అందరికీ కాదు, మేషం వారికి మాత్రమే. మరి వృషభం వారికి ఏంటంటే, ఈ ప్రాపర్టీ తీసుకునే విషయంలో కావచ్చు, ఎడ్యుకేషన్ విషయంలో కావచ్చు, మానసికంగా కొంత స్ట్రెస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మిథునం వారికి 3వ స్థాన గ్రహణం చాలా మంచిది. అంటే వీళ్ళ ఎఫర్ట్స్ ఏవైతే పెడతారో ఆ ఎఫర్ట్స్కి ఫలితం వస్తుంది.
ఇక్కడ ఏంటంటే ఆ చిన్న విషయమే కానీ మనకి మంచి ఫలితాలు ఇస్తుంది. ఇప్పుడు ఎవరో ఏదో అన్నారు మనల్ని, వెంటనే మనం బాధపడిపోతాం. అంటే ఇంత పెద్ద మనిషి ఆ చిన్న వాక్యాన్ని బాధపడ్డాడంటే ఉంటుంది దాని ఎఫెక్ట్. అలా అని వెంటనే అదేదో కోట్లు కలిసి వస్తాయని ఉండదు, కోట్లు పోతాయని ఉండదు గ్రహణం వల్ల. అంత భయపడాల్సిన పని లేదు. కర్కాటకం వారు ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే 2వ స్థానంలో గ్రహణం కదా. సింహరాశి వారు ఇన్వెస్ట్మెంట్స్, హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కన్య వారు కూడా ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అండ్ విదేశాలకు వెళ్ళడం, ఖర్చు పెట్టే విషయంలో అనవసరం ఖర్చులు అవుతూ ఉంటాయి. అండ్ తులారాశి వారికి ఏకాదశంలో గ్రహణం చాలా మంచిది, అన్ని రకాల లాభాలు ఇస్తుంది. అండ్ వృశ్చికం వారికి 10వ స్థానంలో గ్రహణం అంటే ఏమిటి, అది వీళ్ళకి కెరీర్ పరంగా బాగుంటుంది, 10th హౌస్. ధనస్సు వారు లాంగ్ జర్నీ చేసేటప్పుడు పెద్ద మొత్తంలో మనీ ఏదైనా ట్రాన్స్ఫర్ చేసే విషయంలోని చాలా జాగ్రత్తగా ఉండాలి. మకరం వారు 8వ స్థానంలో గ్రహణం కాబట్టి న్యూట్రల్గా ఉంటుంది ఇక్కడ. కాకపోతే కొంచెం రీసెర్చెస్లో ఫలితాలు రావడం, కొన్ని నిగూఢమైన విషయాలు తెలియడం జరుగుతూ ఉంటుంది. కొంచెం రీసెర్చ్లో కొంచెం జాగ్రత్త కూడా ఉండాలి. అండ్ వాహనం మీద వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, 8మంలో గ్రహణం కాబట్టి. ఇక కుంభం వారికి ఏంటంటే పర్టికులర్గా మ్యారేజ్ కోసం చూసేవారు, ఎందుకంటే లగ్నంలో లాస్ట్ వీక్ ఎప్పుడో సూర్యగ్రహణం పట్టింది. దానివల్ల కొంత ఆల్రెడీ అనీజినెస్, హెల్త్ ఇష్యూస్ ఉంటుంటాయి. వివాహము, పార్ట్నర్షిప్స్ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఈ చంద్రగ్రహణం వల్ల, అంతకుమించి ఏం లేదు. ఎన్ని రోజుల పాటు ఈ ప్రభావం గురుగారు? మంచి ప్రశ్న వేశారు. ఎప్పుడు కూడా గ్రహణం నుంచి 40 రోజులు ఉంటుందండి ప్రభావం, 40 days. ఇప్పుడు మనకి చంద్రగ్రహణం 3వ తేదీ మార్చికి వస్తుంది, మీకు ఏప్రిల్ 13th వరకు ఉంటుంది, 40 days మండల కాలం కదా. అలాగే మీనం వారికి చూసుకుంటే 6వ స్థానంలో గ్రహణం మంచిదే, ఇది కెరియర్ గ్రోత్ని అంతా ఇస్తుంది. కాకపోతే ఎంతైనా అది పూర్వజన్మ కర్మస్థానం కాబట్టి తండ్రి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ బాగుండే రాసులు ఏంటి అంటే మనకి మిథునము, తుల, వృశ్చికము, మీనము మంచివి. జాగ్రత్త తీసుకోవాల్సిన రాసులు ఏమిటంటే సింహము, కర్కాటకము, కన్య, మేషము, ధనస్సు. ఈ రాసులు వీళ్ళకి ఏదో అయిపోతుందని భయం పడకుండా సాధనా మార్గానికి మంచి సమయము అని గుర్తుపెట్టుకోవాలి. చక్కగా పట్టు స్నానం చేసుకుంటారు 4:57 సమయంలో, కూర్చుంటారు 4 hours. మనవి కాదు అనుకొని మీరు కనుక చేసుకుంటే శక్తి 1000 times పెరుగుతుంది. దీనివల్ల ఏమిటంటే ఎందుకు చేసుకోవాలి అంటే మనకు వచ్చేటువంటి ఇబ్బందులు కానీ ఇవన్నీ పూర్వజన్మ కర్మల వల్ల ఇబ్బంది పడుతూ ఉంటాం. ఈ పూర్వజన్మ కర్మ దగ్ధం అవ్వాలంటే మంత్రం, బికాజ్ ఆఫ్ దైవం మంత్రాధీనం అంటాం, మంత్రం బ్రాహ్మణాధీనం అంటాం. ఇక్కడ చాలామంది అయ్యో బ్రాహ్మణులకైనా మంత్రం మనకు కాదనుకోండి. బ్రాహ్మణుడు అంటే కేవలం జస్ట్ ఆయన క్యాస్ట్ బట్టి బ్రాహ్మణుడు కాదు, బ్రహ్మజ్ఞానము కలిగిన వాడు బ్రాహ్మణుడు. బ్రహ్మజ్ఞానం అంటే ఏంటి, ప్రతిదీ అమ్మవారిని తెలుసుకోవడం. కానిదంటూ ఏదీ లేదు భూమి మీద, అంటే ఈ విశ్వంలో ప్రకృతి అమ్మవారు, ప్రకృతి కాందంటే అమ్మవారి కాందంటే ఏదీ లేదు అనేటువంటి భావనతో నువ్వు ఉండడం బ్రాహ్మణత్వం. అంతేగాని ఏదో జంజం వేసుకున్నామా, పౌరోహిత్యం చేస్తున్నామా, 4 మంత్రాలు వస్తే బ్రాహ్మణుడు కాదు. పుట్టుకతో ప్రతి ఒక్కడు శూద్రుడే అని చెప్తుంది శాస్త్రం. నీకుండేటువంటి గుణకర్మలను బట్టి, నీకుండేటువంటి దీన్ని బట్టి మారుతూ ఉంటాయి, అట్లా అనమాట. సో వీళ్ళు ఏ దానం ఇవ్వాలి, బియ్యము, ఉలవలు, గోధుమలు, మినుములు, నువ్వులు, ఈ 5 రకాల పదార్థాలు దానం ఇస్తూ పడగల్లా ఉంటాయి, నాగపడగల్లాగా, అవి 2 నాగపడగలు, రవిచంద్ర ప్రతిమలు, ఒక ఇత్తడి గిన్నెలో చిన్న గిన్నె తీసుకుని అందులో నెయ్యి ప్యాకెట్ పెట్టి ఇవన్నీ దానం ఇవ్వచ్చు. ఒకవేళ విదేశాల్లో ఉన్నారు పిల్లలు, వాళ్ళకి అక్కడ ఇవ్వడం కుదరలేదు, ఇక్కడ తల్లిదండ్రులు ఇవ్వచ్చు, వాళ్ళ పేరు మీద హ్యాపీగా ఇవ్వచ్చు. సాధనా మార్గముకి మంచి సమయము అని భావన చేసుకోండి, భయపడ్డాలి, భయం అక్కర్లేదు. అదే. ఓకే గురుగారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.